ప్రజా టీవీ తెలుగు న్యూస్. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మన 30వ తేదీ ఆందోళన చేశాం. అయితే ఈరోజు చర్చలకు రమ్మని చెప్పి యాజమాన్యం వాళ్ళు జీఎం జనరల్ మేనేజర్ రవికుమార్ గారు చర్చలకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ చర్చలో ఎలాంటి ఫలితం లేదు. ఇది కేవలం మసిగుసి మారకాయ చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులకు ఎటువంటి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ అనుకోవడం లేదు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు రైతుల భూములు బలవంతంగా తీసుకొని భూములు ఆ రోజు ఉన్నారు 20 సంవత్సరాల నుండి రేటు తీసుకొని ఈరోజు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎక్కడ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ ఆధార్ కార్డులు చూపించి ఇక్కడ మా వాళ్ళు లోకల్ వాళ్ళనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా ఈరోజు తక్షణమే కొలిమిగుండ్ల మండలంలో భూములు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి, ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకోవాలని మేము డిమాండ్ చేశాం. దాని మీద ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా ఈరోజు ఈ భూములకి కాలుష్యం వలన ఈరోజు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఈరోజు ఎటువంటి కాలుష్యం లేదు మా ఫ్యాక్టరీ నుంచి, మాకు గవర్నమెంట్ అథారిటీ ఇచ్చిందని చెప్పేసి రైతులను నిలువున మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ఈరోజు గతంలో ఈ ఫ్యాక్టరీ పడక ముందుకు ఎకరాకి 120 టన్నులు వచ్చేటువంటి చీని పంట ఈరోజు 4 టన్నులు వస్తూ ఉంది. నష్టపోయినట్ట కాదా? వీళ్ళకి ఏమైనా కళ్ళు కనపడుతున్నాయా లేదా? ఈరోజు ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు ఇష్టారాజ్యంగా నష్టపరిహారం చేయలేదు, మేము ఎన్విరాన్మెంట్ వాళ్ళకి లంచం ఇచ్చి మేము మేనేజ్ చేసుకున్నాం అనేటువంటిది కాదు. రైతులకు చేతనైతే న్యాయం చేయాలా ఈ ప్రభుత్వ. అదేవిధంగా దేవాదాయ భూములు ఈరోజు కలవటాల్లో ఎప్పుడో పురాతనం నుంచి దేవాదాయ భూములు ఇక్కడ సాగు చేసుకుని దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల కింద ఈరోజు వాళ్ళ భూములన్నీ కూడా సాగు చేసుకుని దాన్ని బాగోగులు చూస్తూ ఉన్నారు గ్రామ పెద్దలు కానీ, గ్రామ కట్టుబాట్ల ప్రకారం. అలాంటి కట్టుబాట్లను కూడా తుడిచివేసి మేము ఇక్కడ భూములు తీసుకుంటాం, మీ భూములు ఎక్కడో దేవునికి వేరే చోట వేరే గ్రామంలో భూములు ఇస్తామంటే మేము ఊరుకోవాలన్నా? ఈరోజు మీకు అధికారం ఉంది కదా, మేము ముఖ్యమంత్రులు, మా దగ్గర పోలీసులు ఉన్నారని చెప్పి ఇష్టారాజ్యంగా భయపడించి రైతుల్ని చూడాలంటే మేము చూస్తూ ఊరుకోం. ఈ విషయాన్ని ఇప్పటికే మీకున్నటువంటి శాసనసభ్యుడు ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారికి దృష్టి తీసుకుపోయాం. మరొక మారు కూడా తీసుకొని పోతాం. ఈరోజు ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తామని ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మేము యాజమాన్యం చెప్పింది మేము చెప్తున్నాం, యాజమాన్యం చెప్పింది మేము చెప్తున్నాం అనే మాట తప్ప ఇది స్పష్టంగా లేదు. కాబట్టి మీ ఎమ్మెల్యే గారికి, మినిస్టర్కి 2 ఆయనే కాబట్టి అవి కొంతమంది రైతులు టీంగా కలుస్తాం. ఆయన కూడా స్పందించకపోతే ఖచ్చితంగా 1000 మంది రైతులు ఈ జిల్లాలో సమీకరించి ఖచ్చితంగా ఆయన ఇంట్లో ముట్టడిస్తాం. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఇమీడియట్గా ఆయన ఏం మాట్లాడుతాడో లేదో. ఈరోజు పక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రైతుల తరఫున మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకైనా మాట్లాడలేకపోతున్నాడు? ఖచ్చితంగా మాకన్నా ముందు మేము ప్రతిపక్ష పార్టీలుగా, రైతు సంఘాలుగా కాకుండా మాకన్నా ముందు ఆయన చొరవ తీసుకొని మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించి ఇక్కడ రైతాంగానికి న్యాయం చేయాలా. అలా న్యాయం చేయకుండా పోలీసులను పెట్టి ఎస్పీ గారికి చెప్పి, డిఎస్పీ గారికి చెప్పి పోలీసులు భయపడించి, రైతులంతా భయపడించి భయోందనకు గురి చేసి 100,000 మంది పోలీసులు పెట్టి మేము ఇక్కడ మేము భయపడిస్తామంటే భయపడే వాళ్ళు లేదు.